ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం అనమాట. మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక బోర్డు కూడా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళేసి మనం ఈ దేవాలయాన్ని అయితే చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే మన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఒక్కసారి మనం ఇది ఒక చుట్టూ తిరిగి చూద్దాం. ఈ దేవాలయం చుట్టూ ఒకసారి తిరిగి చూద్దాం. చుట్టూ కొలను ఉంటుందన్నమాట. ఈ దేవాలయానికి చుట్టూ కొలను, అలాగే 4 వైపులా నీళ్ళే ఉంటాయి అన్నమాట. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ఆలయ నిర్మాణాన్ని చేశారన్నమాట. ఆయన ఆ ఆలయ నిర్మాణానికి చేయడానికి గల కారణం ఏంటో మనం తెలుసుకుందాం ముందుగా. అలాగే మనకి ఈ కట్టడాలను చూస్తే కనుక చాలా ఓల్డ్ అనమాట. ఇది ఈ దేవాలయానికి బ్యాక్ సైడ్ అనమాట. మీరు చూడవచ్చు, ఆ తలుపుల పైన మనకి ఒక రాతి శిలాఫలకాలు ఉన్నాయన్నమాట. అలాగే మనకి చుట్టూ ఈ గుడి చుట్టూ 4 వైపులా 4 దేవాలయాలు ఉన్నాయన్నమాట. 2 విష్ణు ఆలయాలు, అలాగే 2 శివాలయాలు అన్నమాట. మీరు చూడొచ్చు వాటర్ కూడా మనకి ఇక్కడ. ఇది టోటల్గా కొలంలో ఉంది కాబట్టి దేవాలయం మొత్తం మనకి వాటరే ఉంటాయి అన్నమాట. వర్షాకాలంలో మనం ఈ ఆలయంలోకి రావడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. టోటల్గా సగం వరకు ఆలయం మొత్తం మనకి మునిగిపోయి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ మనము దేవాలయం లోపలికి వెళ్ళేసి చూద్దాం రండి. విష్ణుమూర్తి బొడ్డుల నుంచి వచ్చిన కమలంలో ఆవిర్భవించాడు కాబట్టి బ్రహ్మ ఇక్కడ ఉన్న ఈ విగ్రహానికి కూడా కింద వైపున కమలం లాంటి నిర్మాణాన్ని చేశారు. ఇది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట క్లియర్గా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి బ్రహ్మదేవాలయం అనమాట. ఇక్కడ ఏంటంటే బ్రహ్మ ఇక్కడ లింగ రూపంలో మాత్రమే ఉంటాడనమాట. ఇట్లాంటి బ్రహ్మ గుడి ఎక్కడా లేదనమాట. రాజస్థాన్లోని అజ్మీర్లో పుష్కర్ అనే ప్రాంతంలో ఒక చోట ఉందన్నమాట. ఇది మన బ్రహ్మకి దేవాలయం. ఆ తర్వాత కాశీ, ఆ తర్వాత నెక్స్ట్ 3వ ప్లేస్కి ఇక్కడే ఉందన్నమాట. ఇంకెక్కడ బ్రహ్మకి అయితే గుడులు లేవు అనమాట. ఉన్న బ్రహ్మకి 4 వైపులా 4 ముఖాలు ఉంటాయి అనమాట. అందుకే చతుర్ముఖ బ్రహ్మ అంటారు. ఫ్రెండ్స్, ఈ స్థల పురాణం వచ్చేసరికి మనకి 12వ శతాబ్దం తర్వాత 18వ శతాబ్దంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ గుడి నిర్మాణానికి కోరుకున్నారనమాట. ఈ గుడి నిర్మాణానికి అసలు కారణం ఏంటంటే ఆ కాలంలో దోపిడీ దొంగల హవా ఎక్కువ ఉండటం వల్ల వెంకటాద్రి నాయుడు గారు ఒక ప్లాన్ అయితే వేశారనమాట. ఆ ప్లాన్ ప్రకారం అందరినీ ఒక చోటకి రప్పించి, అంటే వాళ్ళని ఏమీ చేయము, వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మించి ఒక ప్లేస్కి తీసుకొచ్చారనమాట ఆ దోపిడీ దొంగల్ని.
తీసుకొచ్చి అందరినీ అన్నం తిన్న తర్వాత వాళ్ళందరినీ నరికిచ్చేశారన్నమాట వెంకటాద్రి నాయుడు గారు. సో ఆ తర్వాత నుంచి వెంకటాద్రి నాయుడు గారు తను భోజనం చేసేటప్పుడు పురుగుల్లాగా, అట్లాగే తను మంచినీళ్ళు తాగేటప్పుడు అది రక్తంలాగా కనిపించడం స్టార్ట్ చేసింది అనమాట. ఈ ప్రాంతం అప్పుడు ఒక పెద్ద మండలం అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ వాళ్ళని నరికించేశారనమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న నరుకుళ్ళపాడు అనే ప్రాంతానికి పిలిపించి వాళ్ళందరినీ నరికించారు. సో ఆ తర్వాత రాజుగారి దగ్గర ఉన్న చాలామంది పెద్దవాళ్ళని కనుక్కుంటే ఇట్లా జరుగుతుంది, ఏం చేయమంటారని అడిగితే ఒక పూజారి ఇట్లా ఒక బ్రహ్మ దేవాలయాన్ని కట్టించు, అట్లాగే ఆ బ్రహ్మ దేవాలయం అనేది బ్రహ్మకి గుడి ఎక్కడా లేదు భూమి మీద. సో ఆ బ్రహ్మ దేవాలయం లింగరూపంలోనే ఉండాలి, లింగరూపంలోనే ఉండాలని చెప్పి అట్లాగే ఆ గుడికి 4 వైపులా తూర్పు పడమర శివాలయాలు, అట్లాగే ఉత్తరం దక్షిణంలో విష్ణు ఆలయాలు కట్టించి దానికి అష్టదిగ్బంధనంగా 4 వైపులా 4 అమ్మవారి గుడులను కూడా కట్టించమని చెప్పారనమాట. సో ఈ స్థల పురాణం, ఈ స్టోరీ ఇట్లా స్టార్ట్ అయిందనమాట. ఇక్కడున్న బ్రహ్మ విగ్రహానికి ఉన్న విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఉన్న బ్రహ్మ విగ్రహం లింగ రూపంలోనే ఉంటుంది. లింగ రూపంలో అలాగే కింద ఒక పుష్ప రూపంలో ఉండి దాంట్లో లింగం ఉంటుందన్నమాట. ఆ లింగానికి 4 వైపులా చతుర్ముఖ బ్రహ్మగారి ముఖ చిత్రం ఉంటుందన్నమాట. ఇదే ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ ఇట్లాంటి విగ్రహం ఇంకెక్కడా లేదనమాట, భూప్రపంచంలో ఇంకెక్కడా లేదు. ఇదే దీని స్టోరీ. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఈ దేవాలయం మనకి స్ట్రైట్గా మన బ్రహ్మదేవాలయానికి ఎదురుగానే ఉంటుందన్నమాట. ఇది ఒక శివాలయం. ఇక్కడ శివుడు చంద్రమౌళేశ్వర స్వామిగా విలసిల్లుతున్నాడు అనమాట. ఒకసారి దీన్ని కూడా దర్శించుకుందాం రండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ శ్రీ షిరిడి సాయిబాబా స్వామి వారి దేవాలయం కూడా ఇక్కడే ఉందన్నమాట, రైట్ సైడ్లో. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలామంది యజ్ఞాలు చేయించుకుంటున్నారు అనమాట ఇక్కడ. సో అందుకని చెప్పి లోపలికి ఎంట్రీ లేదనమాట మనకి. సో నేను ఇదైతే మన బయట నుంచి చూపిస్తున్నాను. ఆ తర్వాత మనకి శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం అనమాట. లోపలికి వెళ్ళి ఒకసారి చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం అనమాట. ఇది మన బ్రహ్మ దేవాలయానికి ఉత్తరం వైపు ఉందన్నమాట. ఉత్తరం దక్షిణం విష్ణు ఆలయాలు, అలాగే తూర్పు పడమర శివాలయాలు కాబట్టి మనకి ఉత్తరం వైపున మనకి ఈ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా చూడండి, లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి సహస్రలింగేశ్వర స్వామి దేవాలయం అనమాట. సహస్రం అంటే 1000 అనమాట. ఇక్కడున్న మహాశివలింగానికి ఒక్కసారి అభిషేకం చేస్తే అది 1000 సార్లు చేసినట్టు అనమాట. సో అందుకనే ఇక్కడ సహస్రలింగేశ్వర స్వామిగా ఉన్నారనమాట ఇక్కడ శివుడు. ఇది కూడా మనం వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేసిందనమాట. నేను బయట నుంచి చూపిస్తున్నాను మీకు, ఒకసారి ఇది కూడా చూడండి. ఫ్రెండ్స్, మనకి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం అనమాట. ఇక్కడ కాలభైరవ స్వామి ఉంటారనమాట ఇక్కడ. అలాగే ఒకసారి మీరు చూడొచ్చు అనమాట, ఈ గుడి కూడా చూడొచ్చు అనమాట మీరు, ధ్వజస్తంభం. అలాగే ఈ గుడి కూడా
ఇది కూడా 18th సెంచరీకి సంబంధించిన టెంపుల్ అనమాట. ఇది కూడా దీనికి పక్కనే, దీనికి లెఫ్ట్ సైడ్లో అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ శివుడు మనిషి రూపంలో ఉంటారన్నమాట. ఒకసారి చూడండి, నిలబడి ఉన్నట్టుగా ఒక స్టాచ్యూ అయితే ఇక్కడ ఉందన్నమాట, శివుడిది. ఇది కూడా మనకి ఇక్కడ కాలభైరవ స్వామి గుడి పక్కనే ఉందన్నమాట. ఒకసారి దీన్ని కూడా ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి కాలభైరవ స్వామి గుడి అనమాట. ప్రజెంట్ అయితే లోపల ఉన్న గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని చూద్దారండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి శ్రీ పార్వతీదేవి అమ్మవారి దేవాలయం అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి మీరు కూడా. అలాగే నెక్స్ట్ మనకి శ్రీ రాజలక్ష్మి అమ్మవారి దేవాలయం అనమాట. ఒకసారి ఇది కూడా మీరు చూడండి. మనకు చెప్పినట్టుగానే అష్టదిగ్బంధనం చేసిన అమ్మవారి విగ్రహాలు అనమాట ఇవి. 4 వైపులా 4 అమ్మవారి విగ్రహాలు ఉంటాయి అన్నమాట మన బ్రహ్మగుడి చుట్టూ. అందులో ఇది 2వ దేవాలయం అన్నమాట. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇది కూడా ఒక దేవాలయం అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోపోయేసరికి ఇది శిథిలావస్థకి వెళ్ళిపోయింది. చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది కూడా. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి చూడటానికి ఇంత పురాతనమైన దేవాలయాలు అయినప్పటికీ జనాదరణ లేక వెళ్ళబోతున్నాయి అన్నమాట. నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఇదే. మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తే ఇది చాలామందికి రీచ్ అవుతుంది, చాలామంది చూస్తారు, అలాగే ఈ దేవాలయాలను దర్శిస్తారు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే ట్యూన్ టు తెలుగు విహారీ.